ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. 2 Kings chapter 12 and verse 2. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఇండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. Joash did what was right in the eyes of the Lord all the years Jehoiada the priest instructed him. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరిక నూతన వారమును ప్రారంభిస్తున్నాం. పిల్లరా, దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. కుటుంబంలో అందరూ క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉన్నారండి. దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారా? అంటే సంతోషం సమాధానంతో ఉన్నారా? ఈ సంతోషం సమాధానమునకు కర్తైనటువంటి యేసు ప్రభువారు మన జీవితాల్లో ఉంటే అబ్బా ఎలాంటి సంతోషం ఆనందము మన కుటుంబాలు కలిగి ఉంటాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయును గాక. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే యోవాషు ఒక రాజు, చాలా చిన్న వయసులోనే మరి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించాలంటే ఏం కావాలండి? జ్ఞానము కావాలి, బుద్ధి కావాలి, తగినటువంటి శక్తి బలము కావాలి. అయితే తినుకున్నటువంటి శక్తి బలము ఎవరంటే ఒక ప్రవక్త, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. చూడండి, రాజు అయినప్పుడు గర్వము, అహంభావము, అతిశయం వస్తుంది. కానీ ఈ యొక్క యెహోయాదా మరి ప్రవక్త ఎట్లాగైతే చెప్పాడో అట్లా నడుచుకున్నప్పుడు అబ్బా ఎలాంటి ఆశీర్వాదం చూసినాడండి. మన కుటుంబాల్లో మరి తల్లిదండ్రుల మాట వింటే కనుక పిల్లలకు ఎలాంటి ఆశీర్వాదము, ఎలాంటి మేలు. ప్రియ పిల్లలారా, దేవుని యొక్క మాట మీరు విన్నట్లయితే, తల్లిదండ్రుల మాట విన్నట్లయితే మీకు గొప్ప ఆశీర్వాదము, గొప్ప సమాధానం ఉంటుంది. కాబట్టి అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనకి, మన కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోయాదా ప్రవక్త ప్రభువా, దేవుని భయభక్తులు గలవాడు. అతని మాట యోవాషు విన్నప్పుడు ఎలాంటి మేలు, ఆశీర్వాదం చూసినాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని భయభక్తులు కలిగినటువంటి వారు మా కుటుంబాల్లో ఉంటే, దైవజనుల మాట ప్రభువా మేము వింటే, మీ మాట మేము వింటే ఎలాంటి గొప్ప మేలు చూస్తాం. ఇలాంటి కృపను మా కుటుంబాల్లో దయచేయండి. విధేయతలో గొప్ప ఆశీర్వాదం ఉంది, మేలుంది నాయన. కాబట్టి దేవునికి విధేయులమై భయభక్తులు కలిగి మీ యొక్క మాటలు మా జీవితంలో ఉన్నట్లయితే మమ్మల్ని నడిపిస్తాయి, మా జీవితాలను బాగు చేస్తాయి. ఇలాంటి కృపను దయచేసి మీ నాన్న మీరు మహింపరచుకుంటారని మా పిల్లల యొక్క కుటుంబాలు మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీ వాక్యం ద్వారా బలపరిచి నెమ్మది, ఆశీర్వాదము దయచేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.